నమస్తే, నేను కప్పర్ ప్రసాదరావు. వెల్కమ్ టు అమ్మా న్యూస్. ఈరోజు ఏది నిజం కార్యక్రమానికి స్వాగతం. పత్రికలో వస్తున్నటువంటి వార్తలేంటి, వెనుక దాగున్నటువంటి సత్యాలేంటి, దీన్ని వెలికి తీసేదే ఏది నిజం కార్యక్రమం. ఇందులో ముందుగా మనం ఆంధ్రజ్యోతి దినపత్రిక చూద్దాం. ఇలా అన్ని పత్రికలలో కూడా ప్రధాని నరేంద్ర మోదీ గారు తెలంగాణ రాష్ట్ర పర్యటనకు వస్తున్నటువంటి వార్తనే అన్ని పేపర్లలో కూడా ప్రధానంగా బ్యానర్ ఐటంగా వచ్చింది. అయితే ఈ వార్త వెనుక కూడా కొన్ని పత్రికలలో ఈ దీంతో పాటు టీఆర్ఎస్ చేసేటువంటి లేకపోతే కాంగ్రెస్ చేసేటువంటి ధర్నాలకు పిలుపునిచ్చేటువంటి వార్తలు కూడా ప్రధాన ఫోకస్ అయినాయి. నరేంద్ర మోదీ హైదరాబాద్ లో ప్రధాని సుడిగాలి పర్యటన, సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు పచ్చ జెండా, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు, బీబీనగర్ ఎయిమ్స్ భవనాలకు శంకుస్థాపన, పరేడ్ గ్రౌండ్ బహిరంగ సభలో ప్రసంగం, 2 గంటలు ముగియన్న ప్రధాని పర్యటన. తెలంగాణ లిక్కర్ మాఫియా అంటే మళ్ళీ బండి సంజయ్ గారు చేసినటువంటి ప్రసంగం. నిన్న బండి సంజయ్ గారు జైలు నుంచి విడుదలైన తర్వాత మాట్లాడినటువంటి మాటలను కూడా రాసిండ్రు. ఇందులో తెలంగాణ సర్కార్ చేతిలో పోలీసులు బందీ, సంజయ్ సెల్ ఫోన్ ను చోరీ చేశారు, తరుణ్ కామెంట్స్, అభివృద్ధి పనులకు ప్రధాని వస్తుంటే నిరసనల, ముఖ్యమంత్రి కేసీఆర్ పై కిషన్ రెడ్డి మండిపాటు. ఇది ఇంకోటి ఏంటంటే, నిన్న ఈ బండి సంజయ్ విడుదలకు సంబంధించి కూడా దాని తర్వాత మాట్లాడినటువంటి మాటలు ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ చాలా ఘాటుగా కామెంట్ చేశారు. నీ కొడుకు జైలుకి, అంటే కేటీఆర్ కూడా త్వరలోనే జైలుకి పోతున్నారు అని చెప్పారు. రాసి పెట్టుకో కేసీఆర్, ఇది ఖాయం. సీఎం ది లిక్కర్ ఫ్యామిలీ, టీఎస్పీఎస్సీ లీకేజీని పక్కదారి పట్టించేందుకే నాపై కేసులు, ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేశాం, కంటెంప్ట్ వేస్తాం, బండి సంజయ్ జైలు నుంచి విడుదల. ఇది ఒక వార్త. అయితే ఒక్క ప్రాజెక్ట్ అయినా జాతీయ హోదా ఇచ్చారా ప్రధానికి బట్టి లేక అని చెప్పి కాంగ్రెస్ నాయకుడు బట్టి ప్రధానికి లేఖ రాసింది అనేటువంటి విషయం కూడా ఇందులో ప్రధానంగా ఉంది. ఎప్పుడు కేసీఆర్కి ఏదైనా సంకటం వచ్చినప్పుడు, కేసీఆర్ కొద్దిగా ఇరుకున పడుతున్నప్పుడు బట్టి కేసీఆర్కి అనుకూలంగా మాట్లాడడం లేదా ఈ బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా మాట్లాడడం గత కొంతకాలంగా నడుస్తూనే ఉన్నది. మళ్ళీ అందులో భాగంగానే మరి ఈరోజు బట్టి ఈ లేఖ రాసిందా అనేది కూడా కొన్ని అనుమానాలు వ్యక్తమవుతా ఉన్నాయి. ఎందుకంటే ఆయన వస్తున్నప్పుడే ఈయన లేఖ రాసి రాష్ట్రానికి ఏమీ లేదని చెప్పి ఏదైతే టీఆర్ఎస్ మాట్లాడుతున్నటువంటి మాటలనే వాటికి బలం చేకూర్చే విధంగా ఈయన మాట్లాడినటువంటి మాటలు మనం చూడవచ్చు. కేసీఆర్ ఈసారి కూడా ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు వచ్చేటువంటి అవకాశం లేదనేది. మోదీ దాడి మొదలవుతుందా, కేసీఆర్ సర్కార్పై విమర్శలు చేస్తారా, ఇప్పటి వరకు తమ పథకాలకే పరిమితం, మారిన రాజకీయ పరిణామాల్లో దాడి అని చెప్పి మోదీ గారు ఏం మాట్లాడుతారు అనే దానిపైన కూడా ఒక వార్త ఇలా మన ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చింది. అట్నే 2వ తరగతి వరకు రాత పరీక్షలు వద్దు, 1, 2వ తరగతి పరీక్షలకు రాత పరీక్షలు వద్దు, మామూలుగా వాళ్ళని మౌఖిక పరీక్షల ద్వారా పాస్ చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా వచ్చింది. అట్నే 24/7 అంటే 24/7 షాపులన్నీ ఓపెన్, షాపులు మూసేసేటువంటి అవకాశమే లేదు. రాత్రి మౌళ్ళు షాపులు ఓపెన్ చేసే విధంగా తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం. ఏడాదికి అదనంగా 10,000 చెల్లిస్తే చాలు, ఉద్యోగులకు సంబంధించి విధిగా రిజిస్టర్, రాత్రి విధుల్లో మహిళలు ఉంటే భద్రత, కార్మిక శాఖ మార్గదర్శకాలు జారీ. అంటే ఇప్పటిదాకా మనం 9:30 తర్వాత 10:30 తర్వాత షాపులు మూసేయాలని చెప్పి ఏదైతే నిర్ణయం ఉందో దాన్ని తిరగరాస్తూ మొత్తం 24 గంటలు షాపులు ఓపెన్ చేస్తారు. షాప్ ఓపెన్ చేసేటువంటి వాడు 10,000 చెల్లిస్తే చాలు అని చెప్పి ఒక నిర్ణయం ప్రభుత్వం తీసుకున్నట్టుగా రాశారు. మరి ఒకవేళ ఈ వైన్ షాప్లకు కూడా ఇదే ఉంటే రాత్రి బౌళ్ళు తాగుబోతులు రోడ్డు మీద ఉండేటువంటి అవకాశాలు ఉంటే ఇక ఇంటికి పోయేటువంటి అవకాశం ఉండదు అనేది అనేక రకాల విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. సిఆర్పిఎఫ్ పరీక్షలో స్థానిక భాష ఏది, ఇంగ్లీష్ హిందీలోని నిర్వహణపై అభ్యంతరాలు, హిందీయేతర రాష్ట్రాల అభ్యర్థుల వ్యతిరేకత, తీవ్ర పోటీతో చేజారుతున్న ఉద్యోగ అవకాశాలు, గతంలో ఎస్ఎస్సి వ్యవహారశాలిపైన నిరసనలు, సీఎం కేసీఆర్ సహా పలు రాష్ట్రాల మంత్రులు లేఖలు, చివరకు ప్రాంతీయ భాషల్లో నాన్ టెక్నికల్ పరీక్షలు. అంటే సిఆర్పిఎఫ్ పరీక్షలు అయితే ఇది కొద్దిగా ముఖ్యంగా ఆలోచన చేయాల్సింది. ఎందుకంటే అందరికీ హిందీ ఇంగ్లీషు పరిజ్ఞానం ఉండదు. సిఆర్పిఎఫ్కి సంబంధించినటువంటి ఎగ్జామ్లలో స్థానిక భాషను కూడా పెట్టాలి అని చెప్పి ఒక డిమాండ్ వస్తుంది. దానిపైన కూడా ఒక వార్త ఇందులో వచ్చిన తర్వాత ఆ నోటిఫికేషన్ సవరించండి, తెలుగులో నియామక పరీక్ష నిర్వహించాలి, లేదంటే కోట్లాది మంది హిందీయేతర యువతకు నష్టం, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం, హక్కులను కాలరాయడమే, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు మంత్రి కేటీఆర్ లేక. మనం గతంలోనే అనుకున్నాం కదా, ప్రతిరోజు కేటీఆర్ సంబంధించినటువంటి ఒక బొమ్మ మొదటి పేజీలో ఉండాలి, ఒక వార్త ఖచ్చితంగా ఉండాలి అనేటువంటి నియమాన్ని అన్ని పత్రికలు పాటిస్తూ ఉన్నాయి. అదే ఈరోజు మళ్ళీ కేటీఆర్ ఒక లేఖ రాయడంతో మళ్ళీ మొదటి పేజీలో వార్తను సంపాదించుకున్నాడు. ఇది ఒకటైతే ఈనాడు దినపత్రికను చూద్దాం. ఈనాడు దినపత్రికలో మొదటి 2వ పేజీ పూర్తిగా యాడ్స్తో నిండిపోయినది. 3వ పేజీలో మోదీ రాక రాజకీయ కాక అని చెప్పి ఒక వార్త ప్రధానంగా, అంటే మోడీ వస్తున్న సందర్భంలో ప్రధానమంత్రి పర్యటన నేడే, రూపాయలు 11,000 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం, సికింద్రాబాద్ తిరుపతి వందే భారత్ ప్రారంభోత్సవం, ముఖ్యమంత్రి కేసీఆర్ దూరం, సింగరేణి
ప్రైవేటీకరించబోతున్నారంటూ బారాస ఆరోపణ. నేడు గనుల వద్ద అధికార పార్టీ మహాధర్నాలు అనేది ఒక వార్త. అట్లనే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణతో ప్రయోజనం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్విట్టర్లో నమూనా చిత్రం. తిరుపతికి వందే భారత్ చైర్ కార్ టికెట్ 1680 రూపాయలు. ఎగ్జిక్యూటివ్ కోచ్ టికెట్ ధర 3080 రూపాయలు. 8 కోచ్లు 530 సీట్లు ఈ నెల 10 నుంచి అందుబాటులోకి అని చెప్పి ఇంకొక వార్త కూడా, అంటే నరేంద్ర మోదీ గారు ట్వీట్ చేసినటువంటి ఫోటో కూడా ఒకటే వచ్చింది. మన పంచాయతీలకు అవార్డుల పంట. జాతీయ స్థాయిలో 13 పురస్కారాలు. దేశంలో నంబర్ 1. దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ కింద 8 అవార్డులు. నానాజీ దేశ్ముఖ్ సర్వోత్తమ్ పంచాయత్ సతత్ వికాస్ కింద మరో 5. అంటే ఇట్లా రాష్ట్రంలో ఉండబడేటువంటి పంచాయతీలకంతా కేంద్ర స్థాయి అవార్డులు వస్తున్నాయనేటువంటి వార్త ఒకటి ప్రధానంగా ఇలా ఈనాడు దినపత్రికలో వచ్చింది. అంటే జైలు నుంచి విడుదలైనటువంటి సంజయ్కి గజమాల వేసి భుజాన ఎత్తుకుని ఊరేగిస్తున్నటువంటి కార్యకర్తలు ఆ ఫోటో వచ్చింది. అధికార బలంతో నాపై కుట్ర, నేనే తప్పు చేయలేదని ఒట్టేసి చెప్తున్న బండి సంజయ్ జైలు నుంచి విడుదల. అట్నే బొగ్గు అంటూ సింగరేణి పరిధిలో 4 గనులపై వివాదం. టెండర్ వేసి దక్కించుకోవాలంటున్న కేంద్రం, నేరుగా కేటాయించాలని పట్టుబడుతున్న రాష్ట్రం. ఇది ఏది బొగ్గు గనులకు సంబంధించినటువంటి వేలంలో 4 గనుల్లో బొగ్గు నిల్వలు అనే దీనికి సంబంధించిన ఒక స్టోరీ కూడా ఈనాడులో ప్రధానంగా ఇచ్చారు. ఇప్పుడు మనం ఇక వెలుగు దినపత్రిక చూద్దాం. వెలుగు దినపత్రికను మనం చూసినట్టయితే వెలుగు దినపత్రికలో 24x7 24x7 షాపులు ఓపెన్ అని చెప్పి ఈ షాపుల ఓపెనింగ్కి సంబంధించినటువంటి ఒక వార్త కూడా పెద్దగా వచ్చింది. అంటే సిట్టింగ్ జడ్జితో విచారించే దమ్ముందా? 10th పేపర్ లీకేజ్ కుట్రదారులు కల్వకుట్ల కుటుంబ సభ్యులే సంజయ్ ఆరోపణ. వరంగల్ సిపి, నేను కుట్ర చేసినట్లు ప్రమాణం చేస్తావా? నాపై దాడి చేసినందుకు ప్రివిలేజ్ కమిటీ ఫిర్యాదు చేస్తా. టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీలో కేటీఆర్ను బర్తరఫ్ చేయాల్సిందే. త్వరలో వరంగల్లో నిరుద్యోగ మార్చి నిర్వహిస్తామని వెల్లడి. కరీంనగర్ జైలు నుంచి విడుదలైన బీజేపీ స్టేట్ చీఫ్ సంజయ్. రాష్ట్రంలో జంగిల్ రాజ్ అంటూ కేసీఆర్ చేతిలో బందీలుగా పోలీసులు, తరుణ్చుగ్ ఆరోపణలు. తెలంగాణలో లిక్కర్ లీకేజీ, డ్రగ్స్ మాఫియా నడుస్తుందని చెప్పి ఫైర్. ఇవాళ మోడీ సభ 11,355 కోట్ల రూపాయలతో విలువైనటువంటి పనులకు ప్రారంభించిన ప్రధాని. పర్యటన గ్రౌండ్స్లో మీటింగ్ కోసం భారీ ఏర్పాట్లు. ఎస్పీజీ ఎన్ఎస్జీ అధీనంలో సభా ప్రాంగణం. 1,00,000కు పైగా జనం హాజరవుతారని అంచనా. ఏర్పాట్లను పరిశీలించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మోడీ ప్రోగ్రాం కేసీఆర్ వెళ్ళట్లేదు, ఇది ఒక వార్త వచ్చింది. అంటే బీజేపీలోకి కిరణ్ కుమార్ రెడ్డి, భారతీయ జనతా పార్టీలోకి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి జాయిన్ అయినట్టుగా నిన్న కిరణ్ కుమార్ రెడ్డి గారు బీజేపీలో జాయిన్ అయ్యారు. దానికి సంబంధించిన వార్త కూడా ఇలా మొదటి పేజీలో వెలుగు దినపత్రికలో ఉంది. అట్నే రాష్ట్రానికి 13 నేషనల్ అవార్డులు అనేది ఇందాక మనం అనుకున్నాం. గ్రామ పంచాయతీలకు వచ్చినటువంటి అవార్డులకు సంబంధించిన వార్త కూడా ఇలా వెలుగు దినపత్రికలో ఉంది. ఒకసారి సాక్షి దినపత్రికను కూడా చూద్దాం. మనం సాక్షి దినపత్రికను గమనిస్తే నేడు మోదీ అనేది మోదీ రాకకు సంబంధించి ఉదయం 11:30 గంటలకు హైదరాబాద్ ప్రధాని వేడెక్కిన రాజకీయం అని చెప్పి రాక కాక అని చెప్పి ఇందులో కొద్దిగా డీటెయిల్డ్గా ఐటమ్ ఇచ్చారు. రాక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణకు శంకుస్థాపన చేశారు. సికింద్రాబాద్ తిరుపతి వందే భారత్ రైలు ప్రారంభం. మహబూబ్ నగర్ డబ్లింగ్ లైన్ జాతికి అంకితం. బీబీ నగర్ ఎయిమ్స్ లో పలు పనులకు భూమి పూజ. పలు జాతీయ రహదారుల ప్రాజెక్టులకు శంకుస్థాపన. పరేడ్ గ్రౌండ్స్ బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగం. అని చెప్పి నిరసనలు ఏ విధంగా జరుగుతున్నాయి కూడా రాసింది ఇందులో. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ వ్యతిరేకంగా నిరసనలకు బీఆర్ఎస్ పిలుపు. ప్రధాని మోదీ బీజేపీని టార్గెట్ చేస్తూ హోర్డింగులు, ఫ్లెక్సీలు. సింగరేణి ప్రాంతాల్లో కేంద్రానికి వ్యతిరేకంగా ఆందోళన. మోదీ సహా బీజేపీ కేంద్ర రాష్ట్ర నేతలపై బీఆర్ఎస్ నేతల విమర్శలు. తాము నిరసనలు చేపట్టాలని కాంగ్రెస్ సిపిఐ నిర్ణయం. ఇది అంటే ఒకవైపు రాకకు సంబంధించిన వార్త, అట్నే దాని ఆ రాక పైన జరుగుతున్నటువంటి కాకకు సంబంధించి కూడా ఇందులో వార్త ఒకటి ప్రధానంగా వేసిన. అట్నే సింగరేణి ఏరియాలో బీజేపీ నేతలను తిరగనివ్వమని చెప్పి మీడియా సమావేశంలో టీఆర్ఎస్ నేతల ధ్వజమెత్తినటువంటి వార్త. సింగరేణిపై చర్చకు రెడీ, దమ్ముంటే రండి అని చెప్పి బీఆర్ఎస్ నేతలకు ఈటల సవాల్ చేసినటువంటి వార్త కూడా ఒకటి ప్రధానంగా వేయడం జరిగింది. అట్నే హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో ఎన్టీఆర్ గార్డెన్స్ పక్కన బాబాసాహెబ్ అంబేద్కర్ భారీ విగ్రహ నిర్మాణం పూర్తయింది. చుట్టూ ఉన్న నిర్మాణ సామాగ్రిని తొలగించడంతో విగ్రహ రూపురేఖలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నెల 14 సీఎం కేసీఆర్ ఈ విగ్రహాన్ని ప్రారంభించనున్నారని చెప్పి అంబేద్కర్ విగ్రహానికి సంబంధించిన ఒక ఫోటోతో చాలా మంచి వార్త కూడా ఒకటి ఈనాడులో మన సాక్షిలో రాయడం జరిగింది. వీటితో పాటు ఒకసారి మనం వీటన్నిటికీ భిన్నంగా ఉండే పత్రిక ఒకటి మనం రోజు చూస్తూనే ఉంటాం. అది నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణలో మన పల్లె మెరిసింది అని చెప్పి అన్ని గ్రామ పంచాయతీలకు అవార్డులు వచ్చినటువంటి ఒక వార్త ప్రధానంగా రాయడం జరిగింది. అంటే 4 లేన్ల రహదారి మధ్య పూల మొక్కలు. ఇది జనగామ జిల్లాలోని నెల్లుట్ల ప్రగతికి ఉదాహరణ. సమృద్ధిగా తాగునీటి సరఫరాలో జాతీయ పురస్కారానికి ఎంపికైన గ్రామం అని చెప్పి ఒక వార్త నెల్లుట్ల ఫోటో వేసి రాశారు. అట్నే కోవిడ్ టీకాలు ఇయ్యం, మీరే కొనుక్కోండి రాష్ట్రాలకు తెగేసి చెప్పిన కేంద్రం. మార్కెట్లో దొరుకుతాయని కేంద్ర మంత్రి. కోవిడ్ సంసిద్ధతపై అన్ని రాష్ట్రాలతో వీడియో కాన్ఫరెన్స్. వ్యాక్సిన్ సరఫరాకు మంత్రి హరీష్ మరోసారి విన్నపం. సొంతంగా పంపిణీకి తెలంగాణ నిర్ణయం.
బయోలాజికల్ ఈ సహకారంతో 15 లక్షల డోసులు అని చెప్పి ఒకటి నమస్తే తెలంగాణలో రాశారు. మోదీ వస్తున్నట్టు కానీ, మోదీ ఇలా రాష్ట్రానికి వస్తాడు కానీ, శంకుస్థాపనలు చేస్తారు కానీ అనేటువంటి ఒక్క వార్త కూడా ఇలా నమస్తే తెలంగాణలో లేదు. కేంద్ర కొలువులు హిందీ వాళ్ళకేనా అని చెప్పి ఇంకొక వార్త కూడా ఇలా ప్రధానంగా రాయడం జరిగింది. అంటే మనం గమనించవచ్చు, ఇలా ఒక ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి భారతదేశంలో అన్ని రాష్ట్రాలకు తిరుగుతున్నాడు, అనేక వేల కోట్ల రూపాయల నిధులతోటి ఇలా ప్రారంభోత్సవ కార్యక్రమాలని, దాన్ని మోదీ నేడు కాక అనేటువంటి వార్తలాగా అందించలేనటువంటి దుస్థితి నమస్తే తెలంగాణ ఉంది అన్నది స్పష్టంగా అర్థమైంది. దీనిపైన మనం చర్చిద్దాం. ఈ చర్చలోకి వెళ్లే ముందు ఏది నిజం కార్యక్రమంలో స్వల్ప విరామం తీసుకుందాం. చంద్రకళ కాదు, వెన్నెల. పిలిస్తే పిలిచారు గాని అవు ఎంత బాగుందో. తమ్ముడు, ఇది నీ అదోస్ కాదు, నా మేమ్స్ అడ్డా. ఎస్, ఇది మెయిన్స్ అడ్డా, వెన్నెల కడ్డ. అంటే ఈ ప్రోగ్రామ్ లో మరి ఎంటర్టైన్మెంట్ ఇరుక్కు ఓరే బాబా, ఎరక్కో తీయకుంటది కాదు, అసలు ఏ రంగులో ఉంటుంది? రంగు రుచి కాదు, సరదాగుంటది. అదో ఫీలింగ్ రా బాయ్. ఓరే కనబడుతుందా మరి? అవును, మీకు నవ్వులు పంచడానికి వచ్చేస్తుంది మెయిన్స్ అడ్డా. ఇది ఎక్కడ పనేరా అమ్మానిస్లో ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు, తిరిగి సాయంత్రం 5 గంటలకు. తెలంగాణ భవన్, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ భవన్, గాంధీ భవన్. పార్టీ ఏదైనా పొలిటికల్ హెడ్ క్వార్టర్స్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ అమా న్యూస్ లో. హోమియోపతి వైద్యంలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ప్రముఖ హోమియోపతి వైద్యులు డాక్టర్ దండెపు బసవానందం ఎండి గత 30 సంవత్సరాలుగా ఎన్నో ప్రయోగాలు చేసి హోమియో వైద్యం స్లో కాదు, ఇతర వైద్యాల కంటే ఫాస్ట్ అని సాక్ష్యాధారాలతో నిరూపించి ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా తగ్గించొచ్చు అని ప్రజల్లో చైతన్యం తీసుకువస్తున్న ఈశ్వరప్ప హోమియో క్లినిక్ డాక్టర్ దండెపు బసవానందం ఎండి. అపాయింట్మెంట్ కొరకు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సంప్రదించండి. మా ఇతర బ్రాంచీలు విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి, తిరుపతి, బెంగళూరు, చిక్కడపల్లి, హైదరాబాద్. ఫోన్ 9440930317, 9849133769. యూట్యూబ్ ఐడి డాక్టర్ దండెపు బసవానందం. ఫేస్బుక్ ఐడి బసవానందం దండెపు. అమ్మంటే ఆత్మీయత, అమ్మంటే మమకారం, అమ్మంటే దైవ స్వరూపం. అందుకే మా ఇజం నిజంలా అమా న్యూస్ తెలుగు వార్తా ప్రపంచంలో సరికొత్త సంచలనం. ఏది నిజం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఈరోజు మనం పత్రికల్లో వచ్చినటువంటి వార్తలపైన చర్చించుకున్నాం. నమస్తే తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోదీ రాకకు సంబంధించిన సింగిల్ లైన్ కూడా మొదటి పేజీలో లేదు. కేవలం రాష్ట్రంలోని అనేక గ్రామ పంచాయతీలకు వచ్చినటువంటి అవార్డులు, అట్లనే ఇతర వార్తలే ఉన్నాయి తప్ప ప్రధాని రాక అనేటువంటి వార్త కూడా ఎక్కడ లేదు. ఇది ఎక్కడి జర్నలిజమో అర్థం కాలేదు. ఎందుకంటే నీది కరపత్రం అయితే కావచ్చు, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వార్త అయితే కావచ్చు, కానీ ప్రధాని నరేంద్ర మోదీ వస్తున్నాడు అనేటువంటి విషయం పాఠకులకు తెలియాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ వార్తను రాయాల్సింది, ఆ వార్త ఎక్కడ రాయలేదు. సరే, అది పక్కకు పెడదాం. మొత్తంగా రాజకీయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్కు వస్తున్నటువంటి సందర్భంలో రాష్ట్రంలో అనేక వేడి కార్యక్రమాలు, అంటే రాజకీయ వేడి రగులుకుంది. ప్రధానంగా టీఆర్ఎస్ పార్టీ దీన్ని పెద్ద రాజకీయం చేస్తా ఉన్నది. ప్రధాని నరేంద్ర మోదీ వచ్చినటువంటి విషయాన్ని తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తూ అనేక సందర్భాలలో నిరసన కార్యక్రమాలను కూడా టీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. దీంట్లో భాగంగానే కాంగ్రెస్ పార్టీ అట్లనే సిపిఐ లాంటి వామపక్ష పార్టీలు కూడా ఇలా నరేంద్ర మోదీ రాకని వేస్తూ అనేక కార్యక్రమాలను చేపడుతున్నట్టుగా ప్రకటనలు ఇవ్వడం జరిగింది. అసలు ఏంటి నిజంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణకు రావడం తెలంగాణ ప్రజలకు ఒక రకంగా
గర్వకారణం. తెలంగాణలో 11,000 కోట్ల రూపాయలతో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు చేయడం, ప్రారంభోత్సవాలు చేయడం తెలంగాణ ప్రజలకు ఉపయోగపడేటువంటి అంశం. సరే, రాజకీయంగా ఏమైనా ఉంటే రాజకీయంగా విమర్శించవచ్చు, రాజకీయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని ఎదుర్కోవచ్చు, రేపు ఎన్నికల్లో ప్రధానమంత్రికి వ్యతిరేకంగా పనిచేయవచ్చు. అవన్నీ వేరు. రాజకీయంగా వాళ్ళ పార్టీల నిర్ణయాలు, సిద్ధాంతాలను బట్టి ఆయా రాజకీయ పార్టీలు చేసుకోవచ్చు. కానీ ప్రధాని రాకనే వ్యతిరేకిస్తూ తెలంగాణ అభివృద్ధికి ఆటపరుస్తున్నటువంటి ఈ విధానాన్ని ఏ రకంగా చూడాలి? దీనిపై చర్చిద్దాం. మనతో పాటు రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ కూడా అయినటువంటి రాజమౌళి గారు ప్రస్తుతం అమెరికా నుంచి మనతోటి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అట్నే సీనియర్ జర్నలిస్ట్ కృష్ణమూర్తి కూడా మనతోటి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా రాజమౌళి గారు చెప్పండి, ప్రధాని నరేంద్ర మోదీ గారు తెలంగాణకు రావడాన్ని ఇటు కాంగ్రెస్ పార్టీ, అటు బీఆర్ఎస్ పార్టీ రెండు వ్యతిరేకిస్తా ఉన్నాయి. ఆయన రాకను నిరసిస్తూ అనేక కార్యక్రమాలకు పిలుపునిచ్చాయి. దీన్ని ఏ రకంగా చూడాలంట? ఇప్పుడున్న పెద్దవాళ్ళకి ఇప్పుడు మనం టిఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ కు మారిన పార్టీ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని స్వయంగా ఆయన చెప్పుకుంటున్నాడు. మాత్రం ఇవాళ ఒక వార్త కూడా రాయలేదని చెప్పేసి మీరు అంటున్నారు. బహుశా నేను చూడలేదు ఇంకా అది టైం గ్యాప్ తోని. సో ఇది వాళ్ళ సంకుచితత్వానికి ఒక నిదర్శనం. రెండవది, ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, నాకు అవకాశం ఇస్తే. బింబిసార్ అని ఒక సినిమా చూశాను నేను ఇందాక. అది వాస్తవమో అవాస్తవమో నాకు అనవసరం, కానీ అక్కడ ఒక రాజు అన్నట్టు ఉంటాడు, వాడికి అహంకారం ఉంటది. ఒక బ్రాహ్మణుడు తన ఒక చిన్న కూతురు చనిపోయిందని అక్కడికి వెళ్తే మొరబెట్టుకుంటాడు, ఆయన శపిస్తాడు. ఇప్పుడు ఆ రాజు కత్తి తీసుకుని బ్రాహ్మణుడికి తల నరికేస్తాడు. ఆయన శపిస్తాడు అన్నాడు. అప్పుడు అంతకుముందు అంటే నరికేసే ముందు శపిస్తాడు, నువ్వు సర్వనాశనం అయిపోతావు అని చెప్పేసి. అది కథనే కావచ్చు, యాదృచ్ఛికమే కావచ్చు. ఇవాళ నేను ఇక్కడ మీతో మాట్లాడడానికి ఇది ప్రేరణ. జస్ట్ నేను ఇందాకనే ఒర్లాండో వెళ్ళి అవన్నీ న్యాచురల్ పార్క్ అవన్నీ చూసి రావాల్సి వచ్చింది. రాగానే మీ నుంచి ఫోన్ వచ్చింది, నేను రెడీనా, అప్పుడు ఈ సినిమా చూస్తా ఉన్నా. ఇవన్నీ యాదృచ్ఛికమే కావచ్చు, కానీ ఒక పాపం పండిన తర్వాత అది ఏ కాలంలోనైనా, పూర్వకాలంలోనైనా ప్రస్తుతమైనా కూడా అది పాపం మండుతుంది, ఆ పాప ప్రక్షాళన అవుతుంది, ఆ అవినీతి ఇవన్నిటికీ ఒక రోజు వస్తుంది అన్నట్టు ఇప్పుడు పాపం పండుతుంది, కంసుడికి కూడా పండినట్టు ఇవన్నీ. సో సాక్షాత్తు భారత ప్రధానమంత్రి హైదరాబాద్కు వస్తున్నాడు అంటే వాళ్ళ పత్రికల వార్త ఉండదు, ఆ రాజకీయ నాయకుల చలనం ఉండదు. పైగా ఒక సచ్చీలుడు, ఒక నిజాయితీ పరుడు, ఆయన కాలి గోటికి సరిపోని ఈ దరిద్రపు కుటుంబ పాలనలోని వ్యక్తులు ఆయన మీద దుమ్మెత్తి పోస్తున్నదాన్ని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా. అది పెద్దవారు పెద్దవారు కూడా మాట్లాడరు. నేను తర్వాత ఇంకా మళ్ళా ఐ విల్ మేక్ ద ప్రిపేర్. నిజంగా కూడా నా మైండ్ బ్లాంక్ అయిపోయింది ఇవాళ. ఆయన అద్భుతమైన ఒకసారి రాజమౌళి ఒకసారి సీనియర్ జర్నలిస్ట్ కృష్ణమూర్తి గారి అభిప్రాయం కూడా తీసుకుందాం. కృష్ణమూర్తి గారు, ప్రధాని సభకు వస్తున్న ఇందాక రాజమౌళి అనే చెప్పారు, ప్రధాని సభకు హాజరవుతా ఉంటే ఆ సభను ఉద్దేశించి అక్కడికి పోయి వెల్కమ్ చెప్పడం ఒకటి, సరే వెల్కమ్ చెప్పకుండా తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తం చేయడము, నిరసనలు వ్యక్తం చేయడము పూర్తిగా జరగకుండా ప్రభుత్వ పరంగా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవడం, దీన్ని ఏ రకంగా చూస్తారు? నిజంగా ఇటు కాంగ్రెస్ పార్టీ, వామపక్షాలు, టీఆర్ఎస్ అన్ని ఒక తాను ముక్కల్లాగా వ్యతిరేకిస్తున్నటువంటి సందర్భం ఉంది. దీన్ని ఎట్లా చూడవచ్చు అంటారు? కరెక్టే ప్రసాద్ గారు, మన రాజమౌళి గారు చెప్పినట్టుగా కల్వకుంట్ల కుటుంబానికి మోడీ భయం అనేది బాగా పట్టినట్టుగా దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. మోడీ అంటేనే వాళ్ళు వనిపోయే పరిస్థితికి వచ్చి చెప్పేసి, కేవలం భారతదేశం అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే భారతదేశం, ఇంకొకరు లేరు ఈ దేశంలో అనే విధంగా నియంత్రణ అనిపించే విధంగా, అంటే నిన్నటికి ఇప్పటి వరకు తెలంగాణలో నిజాం పాలనను రుచి చూపించినటువంటి కల్వకుంట్ల కుటుంబము ఇక దేశం మీద చూపిస్తారా అంటున్నారు. ఓకే, దేశ రాజకీయాలకు వెళ్ళినప్పుడు మోడీని సమర్థవంతంగా ఎదిరిస్తా, అన్ని పార్టీని ఏకం చేస్తా, ఓకే రైట్, ఏకం చేయండి, వదలట్లేదు, తప్పేంది. రాజకీయంగా ఎవరి సిద్ధాంతాల వాళ్ళు ఎవరి వాళ్ళు అన్నప్పుడు మరి మోడీ రాకని కూడా చెప్పాలి. మోడీ ఏం చేస్తున్నారు విన్నారు కదా. మోడీ ఎందుకు వస్తున్నారు? ఎన్నికల ప్రచార సభకు రావట్లేదు, ఎన్నికల ప్రచారంలో పాల్గొనట్లేదు. ఇప్పుడు ఎన్నికలు లేవు, ఈ రకమైన ఎన్నికలు లేవు రాష్ట్రంలో. వస్తున్నారు కేవలం తెలంగాణలో అభివృద్ధి పనులు, అది కూడా 11,355 కోట్ల విలువ చేసే అభివృద్ధి పనులు.
మోడీ రాకపోతే మోడీ రాలేదు తెలంగాణ మీద విమర్శ, నిధులు ఇవ్వకపోతే తెలంగాణమే వివక్ష. ఇస్తే మేము పోము, నేను చెప్పింది వేదము. పోనీ మీరు ఏం చెప్తున్నారు? మీరు చెప్పేది జనాలకు ఏమన్నా అర్థమయ్యేది ఉందా, లేదా జనాలకు ఏమన్నా ఉపయోగపడే విధంగా ఉన్నదా? అది లేదు. ఇది చాలా వాస్తవంగా దుర్మార్గమైనటువంటి పద్ధతి అని మనం చెప్పవచ్చు. కారణం ఒక దేశ ప్రధాని మనం గౌరవించాలి, అడగొచ్చు, తప్పేం లేదు దాంట్లో. మోడీ పొరపాటు చేస్తుంటారు, మీ పొరపాటును బహిరంగంగా మోడీ బహిరంగ సభలో మాట్లాడడానికి కేసీఆర్ సీఎం తెలంగాణ సీఎం కు 7 నిమిషాల సమయం ఇచ్చని చెప్పేసి సీఎంఓ బహిరంగ బులెటిన్ ఇచ్చింది. 7 నిమిషాల సమయాన్ని వినియోగించుకోండి. మీరు వినియోగంతో మీ విషయం చెప్పండి. కేంద్రం చేరుతున్నారు, కేంద్రం ఏం పెండింగ్ ఉన్నాయి, కేంద్రం ఏమి ఇవ్వాలనుకుంటున్నారు, కేంద్రం నుంచి మీరు ఏం కోరుతున్నారు, తెలంగాణ కేంద్ర ప్రభుత్వం మీకు ఏం చేయాలి, మీకున్న సమస్య ఏంటి అని మోడీ సమక్షంలో ప్రజలు చెప్పండి. మేము కృష్ణమూర్తి గారు ఇంకొక ఇక్కడ ఇంకొక అంశం కూడా ఉంది కృష్ణమూర్తి గారు. ఏంటంటే సరే బీఆర్ఎస్ పార్టీ బాగా వ్యతిరేకిస్తుంది మోదీని, చాలా కొంత ఒక నిర్ణయం తీసుకుంది, వాళ్ళు మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు, అదొక నిర్ణయం. కానీ మనం ప్రతిసారి చూస్తున్నాం బట్టి విక్రమార్క గారు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న బట్టి విక్రమార్క గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, వారు ఎన్నో సంవత్సరాలుగా రాజకీయ రంగంలో ఉన్నారు. వారు మనం ప్రతిసారి చూస్తూ ఉన్నాం నరేంద్ర మోదీ గారు అంటే టీఆర్ఎస్ ఎప్పుడైతే కొంత ఇబ్బందుల్లో పడుతుందో అప్పుడు టీఆర్ఎస్ కు అనుకూలంగా ఒక మాట మాట్లాడేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇవాళ నరేంద్ర మోదీ గారికి ఆయన విభజన హామీలు అమలు చేయలేదు అని చెప్పి ఒక లేఖ రాసింది. అంటే సేమ్ టీఆర్ఎస్ వాయిస్ ను తీసుకొని ఇలా బట్టి విక్రమార్క మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని ఎట్లా చూడొచ్చు అంటే నిజంగానే బట్టి అంటే గతంలో దళిత బంధు ఇష్యూలో కూడా కాంగ్రెస్ పార్టీ మొత్తంగా వ్యతిరేకిస్తూ ఉంటే బట్టి విక్రమార్క గారు పోయి కేసీఆర్ గారు పక్కన కూర్చొని ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేసినటువంటి పరిస్థితి. దళిత బంధు చాలా బ్రహ్మాండమైనటువంటి స్కీమ్ అని చెప్పిండ్రు కదా. మరి ఇట్లా అనేక సందర్భాలలో కాంగ్రెస్ పార్టీలోనే విమర్శలు ఉన్నాయి. ఏమనంటే బట్టి విక్రమార్క కొంత బీఆర్ఎస్ కు అనుకూలంగా మాట్లాడుతూ ఉన్నాడు, ప్రతి నిర్ణయంలో బీఆర్ఎస్ ను అనుకూలంగా ఆయన వెళ్తా ఉన్నాడు, ఆయన నియోజకవర్గంలో కొంత ప్రాధాన్యతను సంతరించుకోవడం కోసం ఈయన బీఆర్ఎస్ ను అనుకూలంగా మాట్లాడుతున్నాడు అనేటువంటి కొన్ని విమర్శలు ఉన్నాయి. వీటిని ఎట్లా చూడొచ్చు అంటారు? రాజకీయ నాయకులు పార్టీలు సిద్ధాంతాలను పక్కకు పెట్టి నేను మాత్రమే గెలవాలి, ఇది ఒక కాంగ్రెస్ తోనే బట్టితోనే కాదు, చాలా పార్టీలలో ఉంది. నేను మాత్రమే గెలవాలి, నా పక్కోడు గెలవద్దు, నా పార్టీ గెలవద్దు అనే సిద్ధాంతాన్ని పోతున్నారు. ఇది రాజకీయాలలో ఎడదాడు పడుతున్నాయి రాజకీయాలంటే. వాస్తవం చెప్పాలంటే రాజకీయ నాయకులు ఎవరు ఏమంటున్నా సరే కానీ ఇది సరైన మార్గం కాదు. పార్టీ సిద్ధాంతము దాని ప్రకారంగా మనం వెళ్ళాలి. ఎవరేందని కాదు, ఎటు ఏదంటూ నేను మాట్లాడతాను, నాకు అనుకూలంగా ఏదంతో నేను మాట్లాడతాను, నేను పార్టీ పనికి రాదు, నాకు పార్టీ అవసరం లేదు, ఆ క్షణానికి పార్టీ అవసరం లేదు, మళ్ళీ అక్కడి నుంచి ఆ సీట్ దిగగానే ఆ స్థానం నుంచి బయటకు మళ్ళీ పార్టీ కావాలి. ఇదే విషయం మీద రాజమౌళి గారిని కూడా అడుగుదాం ఒకసారి. రాజమౌళి గారు చెప్పండి, ఇలా బట్టి విక్రమార్క గారు కూడా అంటే ఒక నిర్ణయం ఏమనంటే మోదీ రాకను వ్యతిరేకిస్తూ ఈ రాష్ట్రంలో ఉండబడేటువంటి విభజన హామీలు ఏమైనాయి అని చెప్పి ఒక ప్రశ్నిస్తూ ఒక లేఖ రాశారు. దీన్ని ఎట్లా చూడాలంటారు? అన్న ఇప్పుడు బట్టి విక్రమార్క గారి గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆయన నీళ్ళ మీద నడిచే మనిషి, ఆయనకు ఒక వ్యక్తిత్వం అన్నది ఏముండదు. ఎందుకంటే ఆయన ఈ కేసీఆర్ అనే వ్యక్తి, నేను మొన్న ఒక వీడియో చేసిన, కుక్కకు బొక్కలు వేసుకొని పని చేసుకునే వ్యక్తిని, అట్లాంటి బొక్కలు వేస్తూ ఉంటాడు ఆ పార్టీలలో, కొందరిని కోవట్లో పెట్టుకుంటాడు. మనం కొన్ని కఠినమైన వాస్తవాలను ఇప్పుడు ఇక్కడ మాట్లాడుకోవాల్సి వస్తే ఆయన కోవట్లు కాంగ్రెస్ లో ఉన్నారు, బీజేపీలో కూడా ఉన్నారు, టీడీపీలో కూడా ఉన్నారు. సో ఇట్లాంటి వ్యక్తి ఎంతకైనా తెగిస్తాడు కూడా, తెగించిండు కూడా. ఆయన క్యారెక్టరే అంతా. మనం కేసీఆర్ తప్పడం అసలు రాజకీయ ముసుగు పులుముకున్న ఒక వ్యక్తి. ఆయన స్వార్థం కోసం ఎవరినైనా వాడుకుంటాడు. సో అందులో బట్టి విక్రమ ఒక పావు అంతే. బట్టి విక్రమార్క కావాల్సిందేంటి? పదవి కంటే, పార్టీ గెలుపు కంటే ఆయనకు 4 డబ్బులు వస్తున్నాయి, హ్యాపీగా ఉన్నా అన్నది ఇంపార్టెంట్. అందుకోసం ఆయన ఏమన్నా మాట్లాడతాడు. అట్లాంటి వ్యక్తుల గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఒకటి మాత్రం నిజమన్నా, ఇప్పుడు నేను సాక్షాత్తు చెప్తున్నా, నేను ఇక్కడ ఉండి ఆల్ ద వే ఐఎమ్ అవే ఫ్రమ్ తెలంగాణ, అమెరికాలో ఉండి ఇక్కడ రాజకీయ విశ్లేషణ అన్ని నేను చాలా మందితో మాట్లాడుతున్నా ఏంటంటే, తెలంగాణకి ఒక కరుడు గట్టిన నీతి నిజాయితీ పరుడైన వ్యక్తి కాను.
ఇది కన్ఫామ్. కేసీఆర్ అనే ఒక అవినీతి పరుణ్ణి, ఒక రాబందు లాంటి రాక్షసుని ఎదుర్కోవడానికి భారతీయ జనతా పార్టీ ఒక యోగి లాంటి ఒక నీతి నిజాయితీ పరుని వ్యక్తిని తీసుకొచ్చి ముందు పెట్టాలి అంతే తప్ప, లేకపోతే బీజేపీ గెలవదని. టాంపా నగర్, నేను చెప్తున్నా, ఫ్లోరిడా రాష్ట్రం టాంపా నగరంలో నేనుంటున్నా. నాకు రోజుకు ఒక 4-5 ఫోన్లు వచ్చి ఇక్కడ ఉన్న ప్రవాస భారతీయులందరూ మొత్తుకుంటున్నారు, ఏందన్నా ఇది, ఇంత అవినీతి చేస్తున్నాడు, ఇంత నిజాయితీ పరుడు ఒక్కరు లేడా? వాళ్ళు ఏమంటున్నారు అన్న, మీరు ఆశ్చర్యపోతారు. అంటే ఇక్కడ సందర్భం కాదు, కానీ నేను చెప్పాల్సిన అవసరం ఉంది ఇక్కడ. మీకు నా వాయిస్ ఇక్కడ నుంచి మీకు వినిపించాలి, ఇది చాలా మందికి వెళ్ళాలి. వాళ్ళు ఒకే ఒక వర్డ్ ఏమంటున్నారంటే, నీతి నిజాయితీ పరుడు. కేసీఆర్ అవినీతిని ఎదుర్కొన్న వ్యక్తి, కేసీఆర్ దుర్మార్గమైన పాలనకు ఎదుర్కొన్న వ్యక్తిగో నేను ఇట్లా అని ఇట్లా చొక్కా చూపించుకొని రావాలి ఎన్నికల రంగంలోకి. తను ఏంటి, ఒక భుజం మీద కండువ, ఒక కాషాయ కండువ వేసుకొని నిలబడాలి. ఆస్తులు నాకు వారసులు లేరు, నేను కేవలం తెలంగాణ ప్రజల కోసం మాత్రమే పనిచేస్తా అన్న ఒక మొగోడు వస్తేనే కేసీఆర్ ను కొట్టగలుగుతాడు, లేకుంటే బీజేపీ అక్కడ గెలవదని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. ఇది నా వాయిస్ కాదు, ఎన్ఆర్ఐల వాయిస్. ఇది సందర్భం కాకపోయినా నేను చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను చెప్పిన. ప్లీజ్. ఇప్పుడు ప్రధానంగా నరేంద్ర మోదీ గారు పర్యటన చేస్తా ఉన్నారు. ఈ పర్యటన సికింద్రాబాద్ లో మొదలు, అంటే సికింద్రాబాద్ లో వందే భారత్ రైలు ప్రారంభోత్సవం, అట్లనే అనేక రైల్వే లైన్లకు శంకుస్థాపనలు. ఇప్పుడు మనం చూస్తే ఇప్పుడు ఎంఎంటీఎస్ సర్వీసుల ప్రారంభం, మహబూబ్ నగర్ డబ్లింగ్ లైన్ జాతికి అంకితం, బీబీనగర్ ఎయిమ్స్ లో పనులకు భూమి పూజ, పలు జాతీయ రహదారుల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, పర్యాటక గ్రౌండ్ బహిరంగ సభలో ప్రజలను ఇచ్చిన ప్రసంగం. అంటే ఇన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలకి నరేంద్ర మోదీ గారు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వస్తున్నారు. అంటే నాకు తెలిసి మొత్తం భారతదేశ చరిత్రలోనే ఒక ప్రధానమంత్రి మొట్టమొదటిసారి ఒక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి రావడం ప్రథమని నేను అనుకుంటాను. అంటే మేబీ కరెక్ట్ ఆర్ నాట్, కానీ నాకు తెలిసినంత వరకు మొట్టమొదటి ప్రధానమంత్రి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వస్తున్నటువంటి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారికి పేరుంది. ఈ పర్యటనకు సంబంధించి అంటే మన అమ్మా న్యూస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఆయన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఉన్నటువంటి దృశ్యాలను మనం చూస్తా ఉన్నాం. కొద్దిసేపట్లోనే ఈ ప్రధానమంత్రి పర్యటన ప్రారంభం అవుతుంది. ఆయన ఈ పనుల ఏర్పాట్లలో నాయకులు ఉన్నారు, నాయకులు నిమగ్నమైనారు. అక్కడ ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయని దాన్ని పరిశీలిస్తా ఉన్నారు. బీజేపీ నాయకులందరూ కూడా, అమ్మా న్యూస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ఆ కార్యక్రమంలో మనకు కనపడతా ఉన్నారు, విజువల్స్ లో ఉన్నారు. అయితే ఇందులో మనం ఇంకా డిస్కషన్ పోతేనా ఇంకొక ఇంపార్టెంట్ అంశం కూడా ఇలా మనకు డిస్కషన్ లో వస్తా ఉన్నది. ఏంటంటే ప్రధానమంత్రి గారు రాష్ట్రానికి వచ్చేప్పుడు సింగరేణి గనులను ప్రైవేటీకరించకూడదు, ఆయన ప్రైవేటీకరించేసే అవకాశాలు ఉన్నాయని చెప్పి అనేక విమర్శలు వస్తా ఉన్నాయి. నిజంగా ప్రధానమంత్రి లేదా కేంద్రం సింగరేణి గనులను ప్రైవేటీకరించేటువంటి అవకాశాలు ఉన్నాయా? ఒకటి, ఎందుకంటే రెండు అంశాలు చెప్తా ఉన్నారు. ఏంటంటే 49% ఏమో కేంద్ర ప్రభుత్వ వాటా, 51% ఏమో రాష్ట్ర ప్రభుత్వ వాటా. అంటే నీకు రాష్ట్ర ప్రభుత్వ వాటా ఎక్కువ, ప్రభుత్వ వాటా తక్కువ ఉన్నట్టు కేంద్రం ఎట్లా నిర్ణయం తీసుకుంటుంది? ఒక ప్రైవేటీకరణ అంటారా, గనులకు అధికంగా లాభాలు ఆర్జించడం కోసం దాన్ని వేలం వేస్తున్నారు. వేలంలో సింగరేణి కూడా పాల్గొనొచ్చు, సింగరేణి కూడా పాల్గొని సింగరేణి పోటీని తట్టుకొని సింగరేణి కూడా తీసుకునేటువంటి అవకాశాలు. కానీ కేవలం ఎలాంటి వేలం లేకుండా సింగరేణికి అప్పచెప్పండి అంటే మళ్ళీ సింగరేణిని నష్టాల ఊబిలోకి తీసుకుపోవడానికి చేసినటువంటి ప్రయత్నంగా దీన్ని చూడొచ్చు. ఇప్పటికే కొన్ని వేల కోట్ల రూపాయలు విద్యుత్ సంస్థలకు బాకీ ఉన్నది, విద్యుత్ సంస్థలు సింగరేణికి బాకీ ఉన్నాయి. అంటే ప్రభుత్వం ఉచిత విద్యుత్ ఇస్తున్నప్పుడు ఈ ఉచిత విద్యుత్కు సంబంధించినటువంటి డబ్బుల్ని విద్యుత్ సంస్థలకు అందజేయాలి. కానీ కొన్ని దాదాపు 25,000 కోట్ల రూపాయలని ఇలా ప్రభుత్వం విద్యుత్ సంస్థలకు బాకీ ఉంది. అలాంటి విద్యుత్ సంస్థలు సింగరేణి దగ్గర నుంచి బొగ్గు తీసుకొని సింగరేణికి ఇవ్వకుండా ఆపిని సింగరేణికి విద్యుత్ సంస్థలు సింగరేణికి ఇవ్వాలి. అంటే ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వము సింగరేణిని నిండా దివాలా దించడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంగా కనబడతా ఉన్నది. ఎలాంటి టెండర్లు లేకుండా సింగరేణికి అప్పచెప్పాలనేటువంటి వాదన సరైందని రాజమౌళి గారు చెప్పండి. ఇప్పుడు సింగరేణి దీన్ని ప్రైవేటీకరణ అనుకోవాలా, లేకపోతే సింగరేణికి లాభాలు చేకూర్చడం కోసం కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది అనుకోవాలా? ఎలాంటి టెండర్లు లేకుండా సింగరేణికి ఇవ్వడాన్ని సమర్థిద్దామా? అన్న, సింగరేణి ఒక బంగారు గని, అది కేసీఆర్ కుటుంబాన్ని తెలుసు. ఈమె కల్వకుంట్ల కవితను తీసుకొచ్చి దానికి మొత్తం ఇన్ఛార్జ్ చేసిండు. ఆమె సర్వనాశనం చేస్తుంది. అక్కడ ఒక ఎమ్మెల్యే కూడా ఆయన పేరు మనకు ఎందుకు? ఇదంతా కేంద్ర ప్రభుత్వం ఏం లేదు, వీళ్ళు ఆడుతున్న డ్రామా. ఈ మొత్తం అక్కడ నాయకులను కొనేసిండ్రు. అక్కడ బొగ్గుబాయి నా జిల్లా, అది నేను పుట్టి పెరిగిన జిల్లా. అది ఒక విషయం ఇక్కడ గుర్తు చేయాలి. నేను
అక్కడ ఇంకా ఆంధ్ర వాళ్ళ పెత్తనం నడుస్తుంది, చెంచగల్ల పెత్తనం నడుస్తుంది. వాళ్ళందరూ కేసీఆర్ కన్సర్న్లోనే పని నడుస్తుంది. అక్కడ బిజినెస్ వీళ్ళంతా ఆంధ్ర వాళ్ళే. అక్కడ ఒకప్పుడు ఉద్యోగానికి మేము పోతే వాళ్ళ ఆంధ్రలో అందరూ ఉండి నాకు ఉద్యోగం రాలే అక్కడ. సో ఇప్పుడు కూడా అది ఆంధ్ర వలసవాదుల చేతుల్లో ఉంది. అక్కడ ఎమ్మెల్యే కూడా కొనరు కోనప్ప, ఆయన ఆంధ్ర వలసవాది. ఆయన ఎందుకంటే అక్కడ ఆయన మెల్ల బొగ్గు లేకుండా వచ్చేసి అట్లా ఎదిగి అక్కడ లీడర్ అయిండు. సో ఈ రకంగా ఇది మొత్తం కేసీఆర్ కుటుంబం చేతుల్లో ఉంది. కేంద్రాన్ని తప్పే లేదు, కేంద్రం మంచి చేయబోతుంది తప్ప ఎప్పుడు కూడా కార్మికులకు అన్యాయం చేయదు. ఇది కేవలం కుట్ర. ఇది రాష్ట్రం ఆడుతున్న డ్రామా తప్ప ఇక అంతకంటే ఎక్కువ ఏం లేదు. కృష్ణమూర్తి గారు కృష్ణమూర్తి గారు మీరు చెప్పండి, వ్యాపారంలో పోటీ అన్నది అనివార్యమా కాదా? ఇది వ్యాపారం కాదు, సంక్షేమం కాదు. ఇప్పుడు బొగ్గును వెలికి తీయడం, బొగ్గును అమ్మడం, తద్వారా లాభాలు ఆర్జించడం అనేది వ్యాపారం. ఇది సంక్షేమ పథకాలు లేకపోతే సంక్షేమ ఈ వ్యాపారం అన్నది అనివార్యమా కాదా? ఈ పోటీ కోసం ఆ టెండర్లను ఆహ్వానించడం అనేది కరెక్టా కాదా? మీరు చెప్పండి ఒకసారి. ఈ విషయంలో నిన్న ఈటల రాజేంద్ర చాలా క్లారిటీగా స్పష్టంగా చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కావాలని సింగరేణి గనుల మీద అక్కడి కార్మికులను మోసం చేస్తుంది. అంటే సింగరేణి లో వచ్చే లాభాల మీద కొంత వాళ్ళకు షేర్ ఇచ్చే అవకాశం ఉంది కార్మికులకు. అంటే సింగరేణి ఎంత లాభాలు ఆర్జిస్తే అంత వాళ్ళకు లాభం, వేతనంతో పాటు అదనపు ఎక్స్గ్రేషియా కాదు, వాళ్ళకు బోనస్ లాగా ఇస్తుంటారు, అదనపు బోనస్ ఇస్తుంటారు. ఆ బోనస్ అంటే ఎక్కువ రాదు, కార్మికులు బాగుపడద్దు అనేదే రాష్ట్ర ప్రభుత్వం కుట్ర. నేను స్పష్టంగా చెప్పాను. అంటే తీసుకున్న గనులను ప్రైవేట్ సంస్థలకు ఇవ్వడం ద్వారా పోటీతత్వం పెరుగుతుంది, తద్వారా సింగరేణికి లాభాలు వస్తాయి. దీని లాభాలు రాకూడదని అమ్మేస్తారు. ఎందుకు అమ్మేస్తారు? ఎట్లా అమ్మేస్తారు? కేంద్ర ప్రభుత్వం ఏం హక్కుందని అమ్మేస్తారు? సింగరేణిలో వాటా 51% వాటా రాష్ట్ర ప్రభుత్వానికి, 49% వాటా కేంద్ర ప్రభుత్వానికి. మనం కాంగా బిజినెస్ గా ఎవరైనా సరే, చిన్న కిరాణా కొట్టు, కిల్లి కొట్టు పెట్టిన వాళ్ళు కూడా చెప్పగలరు, ఎవరికి ఎక్కువ ఆదాయం పెట్టుబడి ఉంటే వాళ్ళదే దాని మీద హక్కులు ఉంటాయి ఎక్కువ. అట్లా కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కాదని కేంద్ర ప్రభుత్వం ఇచ్చేస్తుంది. ఎట్లా ఇస్తుంది? వీళ్ళు కొన్ని గన్లను ఆల్రెడీ లీజుకి ఇచ్చారు, ప్రైవేట్ వాళ్లకు అప్పచెప్పారు రాష్ట్ర ప్రభుత్వం. దాన్ని కప్పిపుచ్చుకునేందుకు కేంద్రం మీద నెపం పెట్టి కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. గతంలో చాలా పర్యాయాలు బీజేపీని గెలిపిస్తే మీటర్లు పెడతారు అని రైతులు ఎట్లా మోసం చేసి మభ్యపెట్టడానికి ప్రయత్నం చేశారు. ఇది సింగరేణి కార్మికులు. అంటే సింగరేణి ఎన్నికలు కూడా రాబోతున్నాయి. ప్రధానమంత్రి రాకను నిరసించడంతో పాటు సింగరేణి ఎన్నికల్లో మళ్ళీ ఒకసారి కార్మికులను మోసం చేసి గెలవాలన్న కుట్ర అని చెప్పేసి నిన్న ఈటల రాజేందర్ గారు, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఆయన సింగరేణిలో చర్చించేందుకు ఓపెన్ గా సవాల్ విసిరారు, రండి ఓపెన్ డిబేట్ రండి అని. దీని మీద రాష్ట్ర ప్రభుత్వము స్పందిస్తుందా, లేకపోతే అధికారులు ఏమని చెప్తారా, లేదంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు కానీ సింగరేణి నేత కానీ ఎవరైనా మాట్లాడతారా అనే విషయాన్ని మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఎవరు మాట్లాడలేదు, కేవలం రాజకీయంగా బాల్కసుమన్ లాంటి ఎమ్మెల్యే నాయకులు, బీఆర్ఎస్ సంబంధించిన కరడుగొట్టి నాయకులు, బీఆర్ఎస్ నాయకులు అనే కంటే కల్వకుంట్ల కుటుంబానికి అనుయాయులుగా, అనుంగు శిష్యులుగా ఉండేటువంటి వ్యక్తులు మాట్లాడుతూ ఉన్నారు. తర్వాత ఇంకొక ఈటల రాజేందర్ గారు నిన్న ఘాటైనటువంటి విమర్శలు చేశారు. దమ్ముంటే చర్చకు రా అని చెప్పిండ్రు ఆయన. మీరు సింగరేణి విషయంలో ప్రభుత్వము సింగరేణికి ఉన్నటువంటి బాధ్యులు ఎందుకు తీర్చలేదు, నష్టాల్లోకి నెట్టే విధంగా ఎలాంటి చర్యలు తీసుకుని దాని మీద దమ్ముంటే చర్చకు రండి, మేము చర్చడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈటల రాజు కూడా దీనిపైన ప్రకటన చేశారు. దాని మీద ఎలాంటి మాటలు మాట్లాడారు. ఇంకొక విషయం కూడా, రాష్ట్రంలో నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెగనమ్మి, అంటే కనీసం దానికి సంబంధించినటువంటి ఏ ఆనవాళ్ళు లేకుండా తెగనమ్మినటువంటి, అది కూడా ఆంధ్ర కాంట్రాక్టర్లకు, ఆంధ్ర వ్యాపారులకు అప్పచెప్పినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణిని కూడా అదే విధంగా చేస్తున్నారు. సింగరేణిని కూడా తమ చేతుల్లోకి, తమదీనంలోకి తీసుకొని దాన్ని భ్రష్టు పట్టించాలని చూస్తున్నటువంటి ప్రయత్నాన్ని కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటుంది అనుకోవచ్చా, లేకపోతే నిజంగా కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని ప్రైవేటీకరణ చేసి మొత్తంగా ప్రైవేట్ ఆదాని చేతుల్లో, అంబానీ చేతుల్లో పెట్టడానికి ప్రయత్నం చేస్తుంది అని చెప్పి అనుకోవచ్చు? రాజమౌళి గారు ఏమనుకోవచ్చు దీన్ని? అన్న ఇప్పుడు మళ్ళీ మీకు అదే చెప్తున్నా, ఈ కల్వకుంట్ల కుటుంబానికి చిత్తశుద్ధి ఉంటే ముందుగా నిజాం షుగర్ ఫ్యాక్టరీకి ఒకటే కాదు. చిత్తశుద్ధి లేదు, దొంగ బుద్ధు, నీచ బుద్ధు, నికృష్ట బుద్ధు, ప్రజల్ని ఏమార్చాలి, మభ్య పెట్టాలి, దోచుకోవాలి, అది వాళ్ళ కుటుంబం చేస్తున్న దుర్మార్గం ఇది.
అది ముందు నిజాం షుగర్ ఫ్యాక్టరీని చూడకుండా నువ్వు వచ్చి ఈ సింగరేణి మీద పడ్డవేంది? నువ్వు సింగరేణి గురించి మాట్లాడే హక్కే లేదు నీకు అసలు. సింగరేణి నీకు హక్కు ఎక్కువ ఉంది. 51% పెట్టుకున్నావు. నువ్వు డ్రామాలు చేస్తున్నావు. నరేంద్ర మోడీ 4 సంవత్సరం లేదు. అదే మొన్నటిదాకా పాపం ఆయన సర్టిఫికెట్లు బయట పెట్టాలన్నారు. ఆయన సర్టిఫికెట్లు అయినా నువ్వు బయట పెట్టేది. ఆయన ఆస్తులంతా నీ ఆస్తులంతా బయట పెట్టి అక్కడనే తెలిసిపోతే నీ దుఃఖబుద్ధి. ఈ డ్రామాలన్నీ పక్క పెట్టి నిజాం షుగర్ ఫ్యాక్టరీ పక్కన పెట్టి సింగరేణి మీద పడ్డావు. సో ఇదంతా నీచుకు నికృష్టమైన ఆలోచన తప్ప వేరే ఏం లేదు. నేను ఇందాక చెప్పిన అది ఉదాహరణ. ఇంకొక మాట, మీరు అమెరికాలో ఉన్నారు కాబట్టి రాజమౌళి అన్న గారు, మీరు అమెరికాలో ఉన్నారు, మీరు అనేక మందితోటి మాట్లాడుతూ ఉన్నారు, చాలా మంది ఎన్ఆర్ఐలు మీకు ఫోన్లు చేసి మీతో టచ్ లో ఉంటారు. ఈ మన దగ్గర తెలంగాణలో జరుగుతున్నటువంటికి కేంద్రం సహకరిస్తుంది లేదా సహకరిస్తలేదు, కక్ష కడుతుంది అనేటువంటి బీఆర్ఎస్ నాయకులు, అంటే బీఆర్ఎస్ కేంద్రం కక్ష కడుతుంది, ఒక్క రూపాయి ఇవ్వడం లేదు, మొత్తంగా తెలంగాణ అభివృద్ధిని అడుగడుగు ఆటంకం పరుస్తుంది అని చెప్పి అనేక విమర్శలు బీఆర్ఎస్. దీని ఎన్ఆర్ఐ స్పందన ఏ రకంగా ఉంది? మీరు బాగా అందరితో మాట మీకు సంబంధించిన సమాచారం సేకరిస్తున్నారు కదా, ఎన్ఆర్ఐ స్పందన ఉంది? అది ఏం లేదన్న, 100% ఎన్ఆర్ఐలు, తెలంగాణ ఎన్ఆర్ఐలు, ఆంధ్ర ఎన్ఆర్ఐలు, ఆల్మోస్ట్ ఆల్ భారతదేశపు ఎన్ఆర్ఐలు, వాళ్ళని కూడా పక్కన పెడదాం. ఇక్కడ నల్ల జాతీయులు, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద నల్ల జాతీయులు. నేను గ్రౌండ్ లెవెల్ వెళ్తా ఉంటాను. నా వర్క్ అంతా ఎట్లా ఉంటుందంటే గ్రౌండ్ లెవెల్ నుంచి వెళ్తాను. నేను పల్లెటూర్లలో ఈ గ్యాస్ స్టేషన్లలో పనిచేసే వాళ్ళతోని మమేకం అయిపోతా ఉంటాను నేను. వాళ్ళు ఒక నల్ల జాతీయుడు, మీరు స్టన్ అయిపోతారు. ఒక కెన్యా జాతీయుడు ఇక్కడ 10 సంవత్సరాల నుంచి ఉంటున్నాడు. ఆయన అంటాడు నరేంద్ర మోడీ ఈజ్ ద వరల్డ్ లీడర్. అతని పక్కన ఒక మెక్సికో అతను అంటాడు అరే వాట్స్ ద మోడీ వాట్స్ ద మోడీ, హూ ఇస్ ద మోడీ అని వాళ్ళ ఎక్స్ప్రెషన్ చెప్తా ఉంటే నాకు ఆనందం అనిపిస్తుంది. వీళ్ళేందా నా చిల్లరగాళ్ళు, టిఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ కు మారినారు, పింకిస్ వీళ్ళందరూ. వాళ్ళొక చిల్లర మొక్కబోలు, వాళ్ళకు బుద్ధి లేదు, జ్ఞానం లేదు, చెంచగొట్టడం తప్ప ఇంకా వాళ్ళకి ఏమి రాదు. అరే హీఈస్ ద వరల్డ్ లీడర్. నిన్నగాక మొన్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం చైర్మన్ ఆయన ఆకాశానికి ఎత్తిండు. ఆఫ్టర్ కి బచ్చగాళ్ళు ఎంత, వీళ్ళకి ఒక సిగ్గు శరము మర్యాద లేదు. చేపలు పట్టుకొని బతికేటోళ్ళు, ఆ పాలు వింటుకొని బతికేటోళ్ళు, ఆ పెండ తీసుకొని బతికేటోళ్ళు, గాలి చెంచాలు కొట్టినోళ్ళు తప్ప నరేంద్ర మోడీ గాలి కొట్టి సరిపోరు వాళ్ళు. నేను చెప్తున్నా ఇక్కడ రాజమౌళి గారు నరేంద్ర మోదీ గారిని ప్రపంచమంతా నాయకుడిగా గుర్తిస్తే, మీరు చెప్పినట్టు తెలంగాణలోనేమో ఆయన రావడానికి వీల్లేదు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులు లేదా కాంగ్రెస్ వామపక్షాల నాయకులు చేస్తున్నటువంటి ఒక చిల్లర మల్లర ప్రయత్నాలు మనం గమనిస్తాను. ఒక్కసారి కృష్ణమూర్తి గారు నిన్న బీఆర్ఎస్ నాయకుడు వినోద్ కుమార్ గారు ఒక మాట చెప్పింది ఏంటంటే, వ్యాక్సినేషన్ చెక్ చేయడానికి, వ్యాక్సిన్ తయారు చేసినప్పుడు చెక్ చేయడానికి ప్రధానమంత్రి వచ్చినప్పుడు నేను వస్తాను కేసీఆర్ గారు అంటే, కేసీఆర్ గారిని రాకుండా ప్రధానమంత్రి గారే సైంటిస్టుల దగ్గరికి పోయినరు. అంటే మొదలు ఆయననే ఉల్లంఘన చేసిండు ప్రోటోకాల్ కాబట్టి మిగతా వాటి అన్నిటికీ మేము పోతామని చెప్పి ఒక మాట చెప్పిండు. దీన్ని ఏ రకంగా కేసీఆర్ చాటేయడానికి గల కారణం నరేంద్ర మోదీ గారిని ఎదురుగా చూసుకోలేకపోవడమా, లేకపోతే ఆయన ఉల్లంఘన చేసిన ప్రోటోకాల్ కాబట్టి మేము ఉల్లంఘన చేస్తున్నామని చెప్పడం, దీన్ని ఏ రకంగా చూడొచ్చు అంటారు మీరు? అది మాట్లాడమన్నారు. ఒక్క నిమిషం రాజమౌళి గారు, మీరు కొంత అంటే వృత్తుల వారిగా కొంత మాట్లాడినట్టు అనిపిస్తుంది. ఇంతకుముందు మీరు మాట్లాడినది కొంచెం అది వృత్తులు అంటే చేపలు పట్టడము, పాలు ఇచ్చడం అన్నది అది కొంచెం బాగా ఇబ్బందిగా అనిపిస్తుందేమో నాకు అనిపించింది. అది మీరు ఒక్కసారి ఇన్ ఫ్యూచర్ గా చూసుకోండి, అది ఒక్కసారి ఏమనుకోకండి మీరు. ఫస్ట్ సెకండ్, ప్రధానమంత్రి వ్యాక్సిన్ తయారప్పుడు రాలేదు, విలువలేదు, మేము వస్తామంటే వద్దన్నారు. అది ఇప్పుడు చెప్పడమేంటి? 2.5 సంవత్సరాల తర్వాత మీరు సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించినప్పుడు వస్తున్నా అని చెప్పేసి రాలేదు. తర్వాత కేసీఆర్ ఏం చెప్పారు? ఒక నిమిషం కృష్ణమూర్తి గారు, రాజమౌళి గారు ఏదో స్పందించాలనుకుంటున్నారు. ఒక్క నిమిషం, రాజమౌళి గారు ఏదో చెప్పాలనుకుంటున్నారు. రాజమౌళి గారు మాట్లాడండి. అంటే అన్న కృష్ణమూర్తి గారు ఒక మాట అన్నారు, వృత్తుల వారి గురించి కించపరిచినట్టు అన్నారు. నేను వృత్తుల వారి కించపరచలేదన్న అక్కడ. అట్లాంటి వాళ్ళకు వాళ్లకు స్థాయిలాలు ఇచ్చి వాళ్ళని రెచ్చగొడుతున్నట్టు, రెచ్చగొడుతున్న మన మినిస్టర్ ఉన్నారు కొంతమంది, పేర్లు చెప్తే డైరెక్ట్ గా ఐ డోంట్ కేర్, ఎందుకంటే నాకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉంది. రేపు నేను హైదరాబాద్ వస్తే నా మీద కూడా యాక్షన్ తీసుకోవాలని ప్లాన్ ఉందట. బట్ ఐఎమ్ రెడీ టు కమ్. నేను ఎట్లా రావాలి తప్పదు. ఐ విల్ ఫేస్ వాట్ ఎవర్.
అట్లాంటి వృత్తుల వారిని రెచ్చగొట్టి మోడీ మీదకి ఉసిగొలుపుతున్నారు కొంతమంది మినిస్టర్లలో. అన్న శ్రీనివాస యాదవ్ ఒక ఆయన ఉన్నాడు, ఇంకో ఇద్దరు ముగ్గురు, ఈయన శ్రీనివాస గౌడ్ ఉన్నాడు. వీళ్ళంతా వృత్తుల్లో చేసుకునే వాళ్ళని రెచ్చగొడుతున్నారు ఎవరు నరేంద్ర మోడీ నుంచి. ఆ ఉద్దేశంలో నేను అన్నాను ఒక సహకారంలో. కృష్ణమూర్తి గారు మీరు చెప్పండి. ఇప్పుడు రాజమౌళి గారు మాట్లాడిన దానిపైన లేదా మనము ఏ రకంగా చూడొచ్చు అంటే 2.5 సంవత్సరాల తర్వాత ఎప్పటిలాంటి సమతామూర్తి విగ్రహానికి ఆవిష్కరణకు ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు వస్తుందని చెప్పారు. చివరి నిమిషంలో పర్యటన రద్దండి. ఆ తర్వాత మీడియా సమావేశంలో బహిరంగంగా కేసీఆర్ చెప్పారు, ఏమని, నాకు ఆరోగ్యం రాజకుండే కొంచెం లంతగా అనిపించింది, ఈ పాండమిక్ టైంలో నేను వెళ్ళడం మంచిది కాదనుకుని నేను ఆగినండి. ఆ సమయంలో చెప్పొచ్చు కదా కేసీఆర్ గారు. ఇప్పుడు వినోద్ కుమార్ దాని మీద స్పందించి ఆయన వస్తాను కాబట్టి నేను పోను, మీరు అప్పుడు అడిగారా? అధికారికంగా అంటే ఒక ప్రధానమంత్రి పర్యటనలో పాల్గొనడానికి రాలేనప్పుడు మీరు అధికారికి ఒక బులెటిన్ ఇవ్వచ్చు కదా. తెలంగాణ సెక్రటరీ ఒక బులెటిన్ ఇవ్వచ్చు కదా. తెలంగాణ సెక్రటరీ బులెటిన్ ఇవ్వకపోయింది. ఒకటి ప్రధానంగా ఏంటంటే అప్పుడు కరోనా తీవ్రంగా ఉండడం వల్ల కరోనా సమయంలో ఎవరిని డిస్టర్బ్ చేయకుండా నరేంద్ర మోదీ గారు ఎలాంటి హంగు ఆర్భాటం హడావిడి లేకుండా కరెక్ట్ గా ఎయిర్పోర్ట్ లోకి అక్కడి నుంచి ఆయన ఏదైతే ఈ మెడిసిన్ తయారు చేస్తున్నటువంటి ఫార్మా కంపెనీకి వెళ్ళి అక్కడి నుంచి డైరెక్ట్ గా ఆయన మళ్ళీ నేరుగా ఢిల్లీ వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అక్కడ ఎలాంటి హంగామా హడావిడి ఏం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చేయలేదు. కానీ ఇలా వినోద్ కుమార్ గారు చేసినటువంటి ఒక చీప్ కామెంట్ ఏంటంటే, ఆయన సైంటిస్టులతో ఫోటో దిగడానికి, ఆయన ఒక్కడే ఫోటో దిగడానికి పక్కన కేసీఆర్ ఉండడానికి ఇష్టపడలేదు అని చెప్పి, ఫోటో దిగడానికి ఆయన ఢిల్లీ నుంచి ఇక్కడికి రావాలన్నా సైంటిస్టులు అక్కడికి పోతారు కదా పిలిస్తే. దీన్ని ఎట్లా ఫోటో దిగడానికి, కేవలం ఫోటో దిగడానికి ఇక్కడికి వచ్చిండు అని చెప్పినటువంటి మాట కూడా ఉంది. రాజమౌళి గారు దీన్ని ఎంత చీప్ విమర్శగా చూడొచ్చా, లేకపోతే నిజంగా అందులో ఏమైనా వాస్తవం ఉందా? అన్న, నేను వినోద్ కుమార్ మీద స్పందిస్తా. వినోద్ కుమార్ అనే ఒక వ్యక్తి దొర అహంకారంగా మాట్లాడుతున్నాడు. ఆయన కరీంనగర్ ప్రజలు చీకొట్టారు, చెంపదెబ్బ కొట్టినట్టు మీరే కదా, ఇంకా అంటారు. మీ కరీంనగరే. నా కరీంనగర్ చెప్తున్నా, ఒక దొర అహంకారం. ఇవాళ టిఆర్ఎస్ ఎమ్మెల్యేలే చెప్తున్నారు, నా ఊర్లోకి వచ్చి ఓటు అడగలేదు, ఒక సామాన్య ఓటర్ వారికి ఎందుకు వేస్తామని అన్నారు వాళ్ళు. ఇది నా ఊర్లో చెప్పిన సంఘటన. దురహంకారంతో ఎమ్మెల్యేలను పెట్టుకొని సర్పంచ్ గా పెట్టుకుని డ్రామా చేస్తే గెలవలేదు. అదే బండి సంజయ్ ఊరు తిరిగింది కాబట్టి ఎంపీ గెలిచింది. అట్లాంటి వ్యక్తికి, ఒక దురహంకారికి తెలంగాణ ప్రజలు ఎట్లా బుద్ధి చెప్పాలో చెప్పారు. మళ్ళా నెక్స్ట్ జీవితంలో గెలవడిగా అది కథం అయిపోయింది. ఆయనకేం పని పాట ఏం లేదు. ఇంట్లో అన్నాడు, ఆయనకు ఒక విధమైన ఒక పదవి ఒకటి ఇచ్చిరు, ఆ పదవి మీద ఆయన ఏదో బతుకుతున్నాడు అంతే తప్ప. ఓకే, ఇది అంటే ప్రధానంగా రాజమౌళి గారు కానీ కృష్ణమూర్తి గారు కానీ మీరు చెప్పింది ఏంటంటే, భారతదేశ ప్రధాని ఒకవైపు ప్రపంచానికే నాయకుడిగా ప్రపంచ ప్రజానికమంతా కీర్తిస్తూ, అంటే నరేంద్ర మోదీ గారి లాంటి నీతివంతమైన నాయకుడు భారతదేశంలో, ప్రపంచంలో ఎక్కడ మరొక నాయకుడు లేడు అని చెప్పి ప్రపంచమంతా ఏ సర్వే చేసినా ఎవరితో మాట్లాడినా కూడా ఆయనకు నంబర్ 1 పొజిషన్ వస్తున్న పరిస్థితి అలా కనబడుతుంది. రాజమౌళి గారు చెప్పండి, మీరు ఏదో మాట్లాడుతారా? అన్న, నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఐఎమ్ సారీ, ఐఎమ్ లీవింగ్ నౌ. ఓకే, ఐఎమ్ సారీ, థ్యాంక్ యూ. ఓకే 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 అయితే రాజమౌళి గారు వేరే ఫోన్ కాల్ ఉన్న మళ్ళీ అంటే ఇది ప్రపంచం అంతా నాయకుడిగా అంగీకరిస్తున్నటువంటి నరేంద్ర మోదీ గారు మన రాష్ట్రానికి, మన దగ్గరికి అభివృద్ధి పనుల కోసం వస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తుంది. అంటే మొత్తం ఊరంతా ఒకవైపు ఉంటే ఉలిపికట్ట మరొక వైపు అని చెప్పి మనకు ఒక సామెతనే ఉంది కదా. అట్లా వివిధ దేశాలు, రకాల ప్రజలు అందరూ కూడా నరేంద్ర మోదీ గారి యొక్క అభివృద్ధి కార్యక్రమాలని, నీతిని, నిజాయితీని, ఆయన దేశాన్ని నడిపిస్తున్నటువంటి తీరును చూసి అబ్బురపడతా ఉన్నారు. ఆయన మా ప్రపంచానికి ఒక నాయకుడిగా కీర్తిస్తున్నటువంటి సందర్భంలో మన రాష్ట్రంలో మాత్రం నరేంద్ర మోదీ గో బ్యాక్, నరేంద్ర మోదీ రావద్దు, నరేంద్ర మోదీని అడ్డుకుంటామని చెప్పి కొన్ని రాజకీయ పార్టీలు, బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు ఈ రకమైనటువంటి కార్యక్రమాలకు ఇక్కడ శ్రీకారం చుడతా ఉన్నాయి. దీనికి కారణం ఏంటంటే, రాష్ట్రంలో నరేంద్ర మోదీ గారి యొక్క అభిమానులు పెరిగితే, నరేంద్ర మోదీ గారి యొక్క మాటలు విని రాష్ట్ర ప్రజలు చైతన్యవంతమైతే రేపు తమ అధికారానికి భంగం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ పార్టీలు, విపక్షాలన్నీ కూడా భయపడుతున్నట్టుగా స్పష్టంగా. ఏమైనా నరేంద్ర మోదీ గారికి స్వాగతం. ఈ రోజు 1000 కోట్ల రూపాయల అభివృద్ధి పనుల్ని ప్రారంభించడానికి గడ్డపైన, హైదరాబాద్ నడిగడ్డపై
అడుగుపెడుతున్నటువంటి గారికి మన స్వాగతం పలుకుతుంది. భారీ ఆయన సభను విజయవంతం చేసేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఎవరు ఏ ప్రతిపక్షాలు ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా నరేంద్ర మోదీ గారి యొక్క బాట సుస్పష్టంగా కనబడతా ఉంది. ఇలా ఎయిమ్స్ కు శంకుస్థాపన చేయడం కానీ, లేకపోతే రైల్వే లైన్ల అభివృద్ధి కోసం నిధులు ఇవ్వడం కానీ, ఇక్కడ వందే భారత్ ప్రారంభించడం కానీ, ఏవైనా కూడా పేద ప్రజల సంక్షేమం జరుగుతున్నటువంటి కార్యక్రమాలలో కలిసి రాకపోవడాన్ని తెలంగాణ ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ లేదా తెలంగాణ ప్రభుత్వం కలిసి రాకపోవడాన్ని తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. దీనిపైన ప్రజలు ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. ఇది ఈ రోజు ఏది నిజం కార్యక్రమం. మళ్ళీ రేపు ఏది నిజం కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. పత్రికలో వస్తున్నటువంటి వార్తలు ఏంటి, వాటి వెనుక దాగున్నటువంటి సత్యాలు ఏంటి అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. ఈ రోజు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కృష్ణమూర్తి గారికి, అలాగే అమెరికా నుంచి మనకు లైన్ లో వచ్చి అనేక విషయాలు చెప్పినటువంటి సీనియర్ అనలిస్ట్ రాజమౌళి గారికి కృతజ్ఞతలు. ఇది ఈ రోజు కార్యక్రమం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుద్దాం. నమస్తే.